నమస్కారం అండి. ముందుగా పహల్గాంలో మన కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన. కాశ్మీర్లో ఇలాంటి సంఘటన ఈ దరిద్రం జరిగింది. ఆ దిక్కుమల్లేదోలో పేర్లు అడిగి నీ మతాన్ని అడిగి నువ్వు ఆ మతం కాదు కదా, మా మతం కాదు కదా, సో మిమ్మల్ని చంపుతున్నామని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు చెప్పి మరీ చంపారండి. పహల్గాం మొత్తం 22 జరిగింది. అందులో కొత్తగా ఇంకా పెళ్ళయి ఇంకా కాళ్ళ పారాణ ఆరలేదు, చేతులకున్న గోరంటా కూడా ఆరలేదు. పాపం ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. ఆ దిక్కుమాలి మాల్దీవ్స్కి వెళ్ళి ఆ దిక్కుమాలి ఎదవలకి మనకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఆ ఎదవలు మన డబ్బులు తిని మనకే మళ్ళీ మొహం మీద ఊసినట్టుగా మాట్లాడుతున్నారు కదా, ఆ దిక్కుమాలి మాల్దీవ్స్కి ఎందుకు వెళ్ళడం, అదేదో మన కాశ్మీర్లోకి వెళ్ళి మనం కొంచెం మన టైం స్పెండ్ చేసి మన డబ్బును స్పెండ్ చేసి మన కాశ్మీరీల కోసం మన కాశ్మీరీలకు ఉపాధి కలుగుతుంది కదా అని చెప్పి కాశ్మీర్లో ఒక సహృద్భావమైనటువంటి ఒక న్యాచురల్ గా దొరికే అందాలను చూద్దామని చెప్పి టూరిస్టులుగా వెళ్తే వాళ్ళ మీద ఇలాంటి దాష్టికాలు జరిగితే మన మోడీ గారు ఇంకా మనం చూస్తూ ఊరుకోవడం ఇది సమయం కాదనుకుంటున్నాను. మోడీ గారు ఇదే మనకి సరైన సమయం. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇటలీలో ఉన్నాను. ఇటలీ ప్రధానమంత్రి శ్రీ జార్జియా మెలోని గారు కొద్ది నెలల ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా. ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద వార్. మీకు శాంతి కావాలి అంటే యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఇంతే కదండి, సింపుల్ లాజిక్ కదా, సింపుల్ లాజిక్. ఇంకెందులో పెద్దగా తర్జన భర్జనలు చేసి ఏదో బుర్రల బద్దలు కొట్టుకోవాల్సింది ఏముందండి. రామాయణంలో రాముడు ఏం చేశారండి? రామాయణంలో రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నీతి బదులు చేస్తాడు, వినలేదు. ఆడి భాష ఏంటి? కొట్టి చెప్పాలి. ఇంతే. ఇదే అవకాశం వాళ్ళకి కొట్టి చెప్తే గానీ అర్థం కాదండి. ఇంకా మనం మానవత్వం, ఈ దిక్కుమాలి సెక్యులరిజం, ఈ దిక్కుమాలి ఈ ఎదవలు ఉన్నారు కదా, మన దేశంలో సచ్చి ఏడుస్తున్నారు కదా, మన దేశం తిండే తింటున్నారు దిక్కుమాలి కమ్యూనిస్టులు అర్బన్ నక్సల్స్, ఈ సూడో సెక్యులరిజంతో ఉన్నోళ్ళు. ఈ సూడో సెక్యులరిజంతోనే పెద్ద తలనొప్పి నాకు. నీ ఎందుకంటే హేట్ చేస్తున్నా సెక్యులరిజం అంటే ఇదే కారణం. ఈ దిక్కుమాలి ఎదవల వల్ల, ఈ ఎదవల వల్ల ఈ దరిద్రం అంతా తగలాడుతుంది. మన దేశంలో మనం తిరగడానికి మనకి ఇదేంటండి ఈ అడ్డంకులు? మన దేశంలో మనం తిరగొద్దా? ఇది మన దేశం కాదా? కాశ్మీర్ ఏమన్నా మన దేశం కాదా? సరే, మీరు 10 కాశ్మీర్ మనకి ఎల్ఓసి దేనికి? ఎందుకు ఎల్ఓసి? ఎందుకు ఆర్మీ అక్కడ? మొత్తం లాక్కోండి. ఎవడడుగుతాడు? సరే, దీనికి కూడా ఎవడడుగుతాడు అందనుకోదా. మొన్న అక్టోబర్ 23 హమాస్ వాళ్ళు ఏం చేశారు ఇజ్రాయెల్లో? ఇజ్రాయెల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒకసారి. భూతద్దం వేసి చూస్తే కానీ దొరకదండి ఆ దేశం. భూతద్దం వేసి చూస్తే కానీ దొరకని దేశం. యుఎన్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. బాబు బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని ఆపు అంటే నాకు ఏమి నువ్వు పీకలేదు, నేను చెయ్యాల్సింది చేస్తాను. అమ్మాసిని నా మొరపు నలిపేస్తున్నాడు అక్కడ. ఎందుకు నలుపుతున్నాడు చెప్పండి? ఎందుకు అంటే అక్టోబర్ 23న 2023లో వాళ్ళు చేసింది, హమాస్ చేసింది దుర్మార్గం, ఉన్మాదం, ఉగ్రవాదం. మరి ఏం చేయాలి? సమాధానం ఎలా చెప్పాలి చెప్పండి? ఒక మాట సమాధానం ఎలా చెప్పాలి? వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తులు చేసి ఆర్తిస్తారా? వాళ్ళు ఇప్పుడు వింటారా? అలాగా ఆర్తిస్తే వినే రకాలేనా అవి? వాళ్ళకి ఉండదండి. వాళ్ళకి మానవత్వం అనేది ఉండదు. వాళ్ళు బుర్రలోకి ఎక్కించినటువంటి ఆ చెత్త తప్ప మిగతా మానవత్వం ఇంక ఏం ఉండదు సార్. మోడీ గారికి ఇదే నా విజ్ఞప్తి. మీరు ఇంకా స్పేర్ చేయకూడదని. వాళ్ళని మామూలుగా స్పేర్ చేస్తే మాట వినే రకం కాదళ్ళు. అది ఇందులోనూ ఏంటంటే ఇప్పుడు జరిగింది కదా, ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏంటి? ఇప్పుడు యూరోప్ లోను ఎంత దరిద్రం చేస్తున్నారు తెలుసా? ఎందుకంటే నేను యూరోప్ లో తిరుగుతున్నాను కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి, నేను చాలా వరకు చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏదో నువ్వు గాలిలో మాటలు విసిరేయట్లేదు. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. జార్జియా మెలోని, తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్ లో మొన్న ఏం జరిగిందో తెలుసు కదా, తగలబెట్టేశారు. ఎందుకు తగలబెట్టారు? వాళ్ళ సంఖ్యాబలం పెరిగింది కాబట్టి. సంఖ్యాబలం ఎక్కడ పెరిగితే అక్కడ వాళ్ళకి కావాలి కదా. ఇప్పుడు లండన్ లోను వాళ్ళ సెనేటర్స్ అర్జీ చేస్తున్నారు, అర్జీ పెట్టుకుంటున్నారు వాళ్ళకి. బాబు, మా ఆడపిల్లల జోలికి రావద్దు, మీకు ఏం కావాలని ఇస్తాము, మిమ్మల్ని మేము ఆశ్రయం ఇచ్చి మాకు బాగా తలనొప్పులు తెచ్చుకున్నాము, మాకు వేరే దారి లేక అర్జీ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే సంఖ్యాబలం పెరిగింది. ఓట్ పాలిటిక్స్ కదా, మన ఇండియాలో లేదా ఓట్ పాలిటిక్స్, అపీజ్మెంట్ పాలిటిక్స్?
ఈ దరిద్రాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో వాళ్ళకి మాటలతో చెప్పే వినే రకాలు కాదు, వాళ్ళకి వాళ్ళ భాషలోనే చెప్పాలి. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో, ఎంతమంది లైక్ చేస్తారో నాకు తెలియదు, కానీ నా ఆవేదన. ఎందుకంటే మన దేశం బాగుండాలని చెప్పేసి మాలాంటి వాళ్ళు కూలీలుగా బయటికి వెళ్ళి డబ్బులు అటు పంపిస్తుంది. దేశం బాగుండాలి, దేశ భద్రత బాగుండాలి, మా పిల్లలు బయటికి వెళ్తే చక్కగా ఆరోగ్యంగా సెక్యూరిటీతో సహా ఇంటికి వచ్చేలాగా అంత సోషల్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పేసి మాలాంటి వాళ్ళు కష్టపడి, మాలాంటి ఎంతో కోట్ల మంది బయటికి వెళ్ళి కష్టపడి డబ్బులు పంపిస్తున్నాం కదా. మరి ఇలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రాణాలకే ప్రమాదం అయిపోయి, ప్రాణాలకి ఎటువంటి రక్షణ లేకపోతే ఇంకెక్కడి నుంచి సార్ ఇది? ఇంకెంతకాలం మనం భరించాలి చెప్పండి? జై హింద్, వందే మాత్రం, భారత్ మాతాకి జై. అంతే, ఇంకంతకుమించి నేను చెప్పాల్సింది ఏం లేదండి.